నిజము దీనిని ఇది భూమి అందించగలిగినది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి కొంతమంది కంటిన్యూస్గా ఇలాంటి డే మెడిటేషన్స్ చూస్తున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు చూసి ఉండకపోతే ఇవాళే ఫస్ట్ టైం ఈ ఎపిసోడే చూసాం, మరి ముందున్న ఎపిసోడ్ ఎలా అనుకుంటే యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి, మీరు చూడండి, ధ్యానించండి, ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక. ఈ దిన పరిచర్య, ఈ దిన మన ధ్యానములో, ఈ దిన ధ్యానం యొక్క పేరు ఒలీవల కొండ. ఏంటి ఒలీవల కొండ? యేసు ప్రభు శ్రమపడిన దినాల్లో ఒలీవల కొండ ఎక్కడి నుంచి మధ్యలోకి ఎందుకు వచ్చింది, ఏం జరిగింది కొండ ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త మనము 26వ అధ్యాయం 26 నుంచి 29 వరకు మనం ధ్యానించాము. అక్కడ ఏంటంటే పస్కా విందు జరిగింది అని ధ్యానించాము. 30వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అన్నారు. ప్రభు ఎప్పుడైతే తన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, తన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసమును ఇచ్చి వారు భుజించినట్లు వారిని ప్రోత్సాహపరిచి, వారు దాన్ని పానం చేయనట్లు వారిని మరి ప్రోత్సాహపరిచి ఆ విందును ముగించుకొని వారు వెంటనే ఏం చేశారంటే ఒక కీర్తన పాడి మరి వారు ఒలీవల కొండకు వెళ్ళారు. యేసు ప్రభు కూడా పాట పాడారా అని ఎవరినైనా ప్రశ్నించండి. యేసు ప్రభు పాటలు పాడారా అని అడిగితే ఈ వచనం గుర్తుపెట్టుకోండి. వారు కీర్తన పాడి అన్నారు. అందరూ పాడారు, సందేహం అవసరం లేదు. అయితే వారు ఏం కీర్తన పాడి ఉంటారు అంటే, వారు ఏం కీర్తన పాడతారు చెప్పండి ఎవరైనా? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడి ఉంటారా? ఉజ్జీవ కీర్తనలు పాడి ఉంటారా? లేకుంటే సియోను గీతంలో నుంచి పాడి ఉంటారా? ఆనంద కీర్తనలు పాడతారా? ఏవి కావు ప్రియులరా, ఏవి కావు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో క్రొత్త కీర్తన పాడుతున్నారు అని రాయబడి ఉన్నది. దానికి పేరు 15వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం ఏమనుందంటే 2 రకాల పాటలు ఉన్నాయట అక్కడ. మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు అని ఆ పాట పాడారు. వారు పాడింది గొర్రెపిల్ల కీర్తన, దాని పేరు. సరే, ఆ కీర్తన ఎక్కడ రాయబడ్డదో మనకు తెలియదు, ఎక్కడ లేదు. ఉంటే అదొకసారి కనీసం చదవనైనా చదివేవాడిని, ఆ రాగయుక్తంగా పాడటం నాకు రాకపోయినా. ప్రియరా, ఈ ఒలీవల కొండ అని మనము ఎందుకు తీసుకుంటున్నామంటే ఒలీవల కొండ అనుభవం మనకు చాలా పాఠాలు నేర్పిస్తూ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు 30వ వచనంలో ఒలీవల కొండకు వెళ్ళిరి అనుంది. 31వ వచనంలో అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. అది ఒలీవల కొండ అనుభవం. ప్రభు విషయమై అభ్యంతరాలు చెప్తారు, అభ్యంతర పడతారు అన్నాడు. ఏంటి అభ్యంతరము మనకు తెలుసు కదా, మనకు తెలుసు. చూద్దాం. అక్కడ మరొక మాట వారితో ఏమన్నాడంటే, ఇంకో విషయం కూడా చెప్తున్నాను, నేను లేచిన తర్వాత మీకంటే ముందు గలిలయకి వెళ్తా అన్నాడు. మీకంటే ముందు నేను ముందుగా గలిలయకు వెళ్ళేదను అన్నాడు. చూడండి, ఆయన మరి పునరుత్థానంతర విషయం కూడా ఇప్పుడే బయట పెడతా ఉన్నాడు, వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఆ సమయంలో మీరు అభ్యంతర పడరు అనే మాట పట్టుకున్నాడు పేతురు గారు. ప్రభు ఏంటి అట్లా అంటావు?
నేనైతే అభ్యంతరపడను అన్నాడు. అంత మాటే అనలే, ఇంకొక మాట యాడ్ చేశాడు. అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడను అన్నాడు కదా. సవాళ్ళు విసరటంలో కానీ, నా అంత వాళ్ళు లేడు అనటంలో కానీ పేతురు కంటే గొప్పవాళ్ళమ్మా. ఎంతవరకు నిలబడగలుగుతామనేది జాగ్రత్త సుమ. వెంటనే 34వ వచనంలో యేసుప్రభు అన్నాడు, కోడి కూయక మునిపే, చూసారేమన్నాడు, కోడి కూయక మునిపే ముమ్మారు నేను ఎరుగనని చెప్తావు. అంటే ఏంటి చెప్పండి? ఇంకా తెల్లవారదు. ఇంక అప్పటికి కోడి ఎప్పుడు వస్తుంది? మొదట కోడి చెప్తారా? 3 గంటలకు వస్తుంది. మొదటి జాము ఆరంభమయ్యేదే 3ంటికి, చివరి జాము తెల్లవారుజాము అంటారు. అప్పటికే ముమ్మారు అబద్ధం ఆడతామన్నాడు. అప్పుడు పేతురు గారు అంటాడు, మరి ఆయన ఒక్కడేనా అవున వారిలో ప్రభు కొరకు నిలబడేది? ఆయన ఒక్కడేనా అంటే, ఆయన గారు కొంచెం పెద్దవాడు, ఆయన పెద్దగానే కొంచెం మాట్లాడతారు. ఆయన గారు ఆయన ఏమంటారంటే, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనెను, అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. ఇది ఒలీవల కొండ మీద జరిగింది. ఒలీవల కొండలో ఏం జరిగింది ఇక్కడ, అది గమనించాలి. ఇక్కడ మార్కు గారు రాస్తూ ఈ మాట అంటాడు, మరి ఖండితంగా చెప్పాడట, నేను చావనని చేస్తా కానీ నిన్ను ఎరగనని అనను అని. ఏంటండి ఈ బాధ? ఈ మాట మనం ధ్యానించడానికి ఎంత ఆలోచించవలసి ఉంది చెప్పండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు వారిని ఎంత చక్కగా దగ్గరికి తీసుకుంటాడండి. అప్పగించే వాళ్ళు ఉన్నారు మీలో, పారిపోతారు మీరు. అక్కడ మత్తయి సువార్త 26:31 ఏమంటాడంటే, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది అని కూడా గుర్తు చేశాడు వాళ్ళకి. మీరు చెదిరిపోతారని కూడా నాకు తెలుసు. అయినా సరే లూకాసు వార్త 22:28లో ఏమంటారో తెలుసా ప్రభు? నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అంటాడు. ఆయన రిసీవింగ్ వేరండి, మన రెస్పాన్స్ వేరు. చూడండి ఎంత చక్కటి మాట అంటాడు. నాకు ఏ శోధన వచ్చింది, నాకు కొన్నిసార్లు మనసు నెమ్మది లేదు, కొన్నిసార్లు యూదులు పెట్టే ఆ చిక్కులు చూసి నాకు మనశ్శాంతి ఉండేది కాదు, అప్పుడు మీరు నా యంట ఉండబట్టే నేను ఇట్లున్నా అంటున్నాడు ఆయన. ఎందుకు వాళ్ళు ఉండి వాళ్ళు అడ్డం వచ్చేవాళ్ళు కాదు, లేకపోతే మాట నిలబడేవాళ్ళు కాదని తెలుస్తూనే ఉంది. అయినా అన్నారు ఆయన, నా శోధనలలో కూడా నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అన్నాడు. ఇంకో విషయం తెలుసా? ఒక్క ఇస్కరియోతు యోధానే కాదు, పేతురును కూడా వేయాలని ప్రయత్నం చేసింది సాతాను. పేతురును కూడా వేసేస్తే ఇంకా శిష్యుల్లో కొద్దిగా కాస్త నాయకత్వం వహించేది అతన్ని వేసేయాలనుకుంది. అతన్ని ఎప్పుడైతే వేయాలని ప్రయత్నం చేసిందో ఆ విషయాన్ని కనిపెట్టిన ప్రభువు వారితో మాట్లాడుతూ అంటాడు, లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనంలో, సీమోను సీమోను, ఇదిగో సాతానును మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనను కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను కూడా నువ్వు స్థిరపరచు అన్నాడు. ప్రియులరా, ఎవరు అతీతులు గారు సాతానికి, గుర్తుపెట్టుకోండి. ప్రభు కృప లేకపోతే, ప్రభు కాపుదల లేకపోతే, ప్రభు కనుదృష్టి మన మీద ఉండకపోతే క్షణమాత్రంలో సాతాను చెరలోకి వెళ్ళిపోతాం మనం. క్షణమాత్రంలో వెళ్ళిపోతామండి. ఈ మాట ఎంత ప్రాముఖ్యమైన మాట ఆలోచన చేయండి. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మీరులో ఎవరికి ఏ బలహీనత ఉంటే ఆ బలహీనతలోనికి తీసుకొని వెళ్ళిపోవాలని చాలా ప్రయత్నం చేసింది. అయినా నేను తండ్రిని అడిగాను,
ఎవరిని వదిలిపెట్టకు, ఆ ఒక్కడిని పోనీయమని అడిగాను. ఎందుకంటే ఈ బలి అర్పణ జరగాలి, ఈ లోకానికి పాప క్షమాపణ కావాలి. ఒకరి చేత మరణం వచ్చింది, మళ్ళా ఒకరి చేతనే పునరుద్ధానము నిత్యజీవము రావాలి అని తండ్రి నిర్ణయమై ఉన్నది కనుక ఆయన నిలిచి ఉన్నాడు. ప్రియులరా, కోడి కుయ్యలేదు, పేతురు ముమ్మారు అబద్ధమాడాడు. ఆయన ఎరుగునని ముమ్మారు చెప్పకముందే కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ఒలీవల కొండ అనుభవం. ఒలీవల కొండ అనుభవంలో మనం ఎలా ఉన్నామని ఆలోచన చేస్తే కరెక్ట్గా ఉంటాము. మనం పక్కకెళ్ళం, మనం పడిపోము, మనం చెదిరిపోము, మనం ప్రభుకు ద్రోహం చెయ్యం. మన పరిచర్యలో నా కడ వరకు, నా జీవితం చివరి వరకు నేను నిలబడతా అనుకుంటాం. కానట సాతానట జల్లించి నీకు ఏ బలహీనత ఉందో దాన్ని తెచ్చి నీ ముందు పెట్టి నిన్ను పడగొట్టేస్తుందట. ప్రభు వారి కొరకు వేడుకున్నాడు. ఆ సంగతి ఆ ఒలీవల కొండ అనుభవంలో మనకు వస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు. అనుక్షణము నన్ను గమనిస్తూ ఉన్న సాతాను, అనుక్షణము ప్రభా నాకు ఒక బాడీ గార్డ్ లాగా నన్ను అంటి పెట్టుకుని ఉంటున్న సాతాను నన్ను ఎన్నోసార్లు పడగొట్టవాలని ప్రయత్నిస్తుంటుండగా నా కొరకు మీరు తండ్రిని వేడుకొని మరలా నన్ను బలపరిచి దాని చేతిలో పడకుండా దాని బలం ముందు ప్రభా, దాని బలం కంటే నా బలము మిక్కిలిగా హెచ్చించి నన్ను బలపరిచి నిలబెట్టుకున్నందుకై వందనాలు చెల్లిస్తూ ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తండ్రి. నా హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తుతులు అర్పణలు నీ పాదాల దగ్గర పెట్టుకొని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇదే బలము, ఇదే ఆరోగ్యము, ఇదే ప్రభమైన తండ్రి. ఈ యొక్క మరి ప్రత్యేకంగా ఇలాంటి డే మెడిటేషన్స్ అయ్యే వరకు కూడా మీ తోడు, మీ సహాయము నాతో ఉండనీయమని యేసు క్రీస్తు నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.